అరటికాయ ఆవపెట్టిన కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు పసుపు వేసి ఉడికించి తురుము పెట్టుకున్న అరటికాయ, చింతపండు రసం, ఆవాలు ఎండుమిర్చి ఉప్పు కలిపి చేసిన పొడి, తాలింపు దినుసులు, ఇంగువ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, నూనె, ఉప్పు, పసుపు, బెల్లం. అన్నీ రెడీగా ఉన్నాయి. అరటికాయ ఏంటి అలా పొట్టులాగా చేస్తారు? యాక్చువల్గా అరటికాయని మనము ఉడకపెట్టేసిన తర్వాత మ్యాష్ చేసుకోవాలి. సో నేను అలా కాకుండా కొంచెం తురిమి పెట్టాను అనమాట. ఉడకబెడితే మెత్త పేస్ట్ అయిపోద్ది. అసలు ఈ కూర ఉండటమే మెత్తగా ఉండాలి, మనకి అరటికాయ కనపడాలని ఏం లేదు. దీన్ని కూడా మ్యాష్ చేసుకొని పెట్టాలన్నమాట. అవునా? తురిమి పెట్టాము. సో ఇంకా కూర వండటం స్టార్ట్. ఇంకోటి ఏంటంటే ఆవపెట్టిన కూరలకి ఎప్పుడు కూడా ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, మనకి ఇష్టమైతే బియ్యం 1 స్పూన్ వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. అట్లా ఆవపెట్టిన కూరలకి అవి ముందు పొడి చేసుకొని పచ్చిదే, మళ్ళీ ఫ్రై చేయటం అట్లా ఏమవుతుంది. కంపల్సరీ ఆవాలు మనము గ్రైండ్ చేస్తున్నప్పుడు ఉప్పు వేయాలి, ఎందుకంటే ఆవాలకి తొందరగా చేదు వస్తుంది. సో అలా చేసిన పొడిది. ఈ ఆవపెట్టిన కూరలకి ఏంటంటే మెయిన్ వంట చల్లగా అయిపోయాక కలపాలి, వేడి మీద కలపాలి. ఇది లాస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో దీనికి ఎన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో విన్నారు కదా మీరు. ఆవాలు గ్రైండ్ చేసేటప్పుడు కంపల్సరీ ఉప్పు వేయాలి, లేకపోతే చేదు వస్తుంది. కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, ఇంకా మనం ఈరోజు ఉప్పు 3 వేసాము. 3 మనకి ఇష్టమైతే నువ్వులు కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు, బియ్యం కూడా వేసుకోవచ్చు, అది ఎవరికి ఇష్టం. బియ్యం కానీ 1 స్పూన్ వేయచ్చు. డన్. అండ్ ఫైనల్ రూల్ ఏంటంటే ఈ కూర వండటం అయిపోయాక చల్లారిన తర్వాత ఆవా పిండి కలపాలి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఈ కూరకి. వేసింది కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి. పోపులో మనము వేయం కదా ఎక్కువగా కూరల్లో, దీంట్లో కొంచెం అల్లము, చింతపండు, బెల్లము కూడా కొంచెం వేసినట్టుగా ఉండాలి. అలానే కారం కూడా వేయండి ఇందులో. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఎండుమిర్చి మనం నూనె పోపులో వేస్తాం కదా, అవి వేగినవి 2 పక్కన పెట్టుకొని నలిపి పొడిలా కూడా వేస్తాం. అంటే కారం ఎక్కువ కావాలి, అలానే మనం ఉత్తి కారం వేయకూడదు. సో అట్లా నూనె కాగినాక పోపు. నెక్స్ట్ ఎండుమిర్చి చేస్తున్నాను. ఎండుమిర్చి ఏమనో పాపం. ఇప్పుడు వస్తుంది పచ్చిమిర్చి. ఇంగు వేస్తుంది. ఇంగువ, కొంచెం అల్లం ముక్కలు. అల్లం ముక్కలు ఫ్లేవర్ బాగా వస్తుంది. నెక్స్ట్ పసుపు. ఓకే. మనము ఉడకపెట్టిన అరటికాయ కొంచెం పులుపు వేస్తున్నాను. పులుపు చింతపండు కొంచెం. అలాగే బెల్లం కూడా చాలా కొంచెమే వేస్తున్నాను. ఇది ఎంత ముద్దగా ఉంటే అంత బాగుంటుంది అనమాట, ముక్కల్లాగా ఉండాలని అనుకోకండి. ఉప్పు వేస్తాం. ఈ మధ్య మీరు ఉప్పు బాగా తగ్గించారు కదా, మీ భయానికి. కాదులే, కొంచెం జాగ్రత్త వహిస్తున్నారు. అలా అంటారా? ఫోన్లే, ఉప్పు తగ్గించి తినటం స్టార్ట్ అయిపోయింది. మనకి ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు, ఎక్కువైందంటే కష్టం కదా. అలా అని చెప్పి మరీ ఉప్పు వేయకపోయినా కూర టేస్ట్ రాదు. అసలు మీరు మాకు టేస్ట్ చెప్పాలంటే మేము కరెక్ట్గానే వేయాలి. అవును. సో మన కూర రెడీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఆఫ్ చేసేసాక ఆపేయాలా? ఆపేసేయాలంటే. ఈ పొడి నేను చెప్పాను కదా, కొంచెం చల్లగాక కలుపుతాం. సో బాగా చల్లారిపోయింది కూర. ఆవాలు ఎండుమిర్చి చేసింది ఉంది కదా, ఉప్పుతోటి అది కలిపేద్దాం. అంతే అంతే. అంటే ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువ వస్తుంది, ఆవాలు ఘాట్ ఎక్కువ ఉంటుంది కదా.
ఈ కూర ఇప్పుడు వండాం కదా, సాయంత్రానికి ఇదంతా బాగా మగ్గి ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓహో, ఇంకా ఇది వైట్ రైస్లో అన్నం తినేటప్పుడు మంచి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకొని తినాలి. ఆయిల్ ఎక్కువ వేసుకొని తినాలి. కాంబినేషన్ అన్నమాట. అప్పట్లో ఇలా తిన్న వాళ్ళకి ఏవి లేవు. అందుకే నువ్వుల నూనె మంచిది కదా హెల్త్కి. ఇగురు తినద్దు, ఫ్రైడ్ తినద్దు, బాబా. కానీ మళ్ళీ కొంచెం అందరూ నువ్వుల నూనె పల్లి నూనె వాడుతున్నారు. వాడుతున్నాం. అరటికాయ ఆవపెట్టిన కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు పసుపు వేసి ఉడికించి తురుము పెట్టుకున్న అరటికాయ, చింతపండు రసం, ఆవాలు ఎండుమిర్చి ఉప్పు కలిపి చేసిన పొడి, తాలింపు దినుసులు, ఇంగువ, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, నూనె, ఉప్పు, పసుపు, బెల్లం. అరటికాయ ఆవపెట్టిన కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో తాలింపు దినుసులు వేసి వేగనిచ్చిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దానిలో కొద్దిగా ఇంగువ, అల్లం ముక్కలు, పసుపు, ఉడికించిన అరటికాయ తురుము వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా చింతపండు రసం వేయాలి. కొద్దిగా బెల్లం పొడి వేసి బాగా కలిపిన తర్వాత సరిపడినంత ఉప్పు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూర అంతటిని చల్లార్చాలి. మనం తయారు చేసి పెట్టిన ఆవాలు ఎండుమిర్చి ఉప్పు కలిపి చేసిన పొడిని ఆ కూరలో బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ ఆవపెట్టిన కూర రెడీ.